శుక్లాంబరం విష్ణు ప్రశాంతే పెళ్లి కొడుకు రాలేదు పెళ్లి కూతురు రాలేదు ఎక్కడున్నారు అమ్మ పెళ్లి కొడుకు గమ్మున తీసుకురండి అమ్మా అవతల కాఫీ టీములు ఆకలి వేస్తుంది పలహారాలు గమని రావాలి ఏమి ఆలస్యం రండి బాబు రెండు వచ్చి కూర్చోండి కూర్చోండి బాబు ఓం శుక్లాంబరం విష్ణు ఓం కేశవాయ ఓం నారాయణ ఓం మాధవాయ అక్షంతర వేయి బాబు ఇలా వేడి బాబు అవతల టైం అయిపోతుంది వెళ్ళాలి గమని పూర్తిగానండి అదే వేయండి మంగళ మంగళ్య శుభ సర్వార్థ సాధకే శరణ్యేత్రమకే దేవి నారాయణ నమోస్తుతే అమ్మా ముహూర్తం ఏమైందమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి ఏమండి బాబు మీరు రామేశ్వరికి వెళ్ళ బాబు ముహూర్తం ఏమైంది అవతలండి వెళ్తురు కానిలేండి ఎందుక తొందర ఎప్పుడు హడావిడేనా ఇదిగో పంతులు గారు ముందు పని కానివయ్యా తర్వాత స్టూడియోకి వెళ్ళొచ్చు అలాగే బాబు బాబు ఏంటి సుబ్రత గారు ఎప్పుడు మాయర్ రాలేదా యాదేవి సర్వమంగళం సర్వతో జయమంగళం కేశవాయ నమః నారాయణ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః అబ్బో పెళ్లి కొడుకు భలే సిగ్గుపడుతున్నాడే పెళ్లి కొడుకు ఫస్ట్ టైం పెళ్లి చేసుకుంటాడు సిగ్గుపడడం సహజం పన్నివ్వండి అయ్యా సిగ్గుపడవలసిన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కాదు ఆ మాట ఇద్దరికి చెప్పండి కరెక్ట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగా మరదళ్ళు చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధమే ఎందుకు ఇంత సిగ్గుపడుతున్నాడు అబ్బా అచ్చిపెచ్చలే ఏమన్నా చెప్పంటారా పంతులు గారు ఏమో మామగారు ఇదిగో నా ఆప్తమిత్రుడు రామాచారి నమస్కారం అండి అతని సహధర్మచారిని సీతమ్మ నమస్కారం అమ్మా పరమ నిష్ఠాగరిష్ఠుడును విష్ణు భక్తుడును అలాగా నువ్వు మరీను దయచేయండి రండి అమ్మా రే కూర్చోండి అమ్మా కూల్ డ్రింక్స్ పంపిస్తాను శివపార్వతుల్లా ఉన్నారు కదండి రాధాకృష్ణుల్లో ఉన్నారు బాబా మరదలటగా ఫారిన్ సంబంధాన్ని కాదని కోరి కోరి బావనే పెళ్లి చేసుకుంటున్న మొండి ఘటం ఆ పెళ్లి కూతురు అమ్మా టైం అయిపోతుందమ్మా దేనికి ముహూర్తానికి అయితే కానివ్వండి నేను చెప్పేది ముహూర్తం కదండి అవతల రామనాథుడు అనిల్ ముహూర్తం అండి బాబు మరి ఈ ముహూర్తం ఎంతండి 10 మినిట్స్ అండి ఇవ్వండి గడియాలు వచ్చారు రామనాథ స్వస్థలం ఇచ్చారండి బాబు అనిల్ లో ప్రేమించుకున్నారా రే రావుడు ఇక్కడ కూర్చున్నావేమిట్రా ముహూర్తానికి ఇంకా టైం ఉంది తక్కిన ఏర్పాట్లన్నీ చూద్దు కానీ పద టైం అయిపోతుంది అక్కడ రామనాథుడు ఎదురు చూస్తున్నారు అక్కడ వెంకటేష్ గారు ముహూర్తం మంచి చెడ్డ ఏమి అర్థం కాబట్టి ఎలా వెళ్ళిపోవాలి షూటింగ్ గడుతూ కాదు కానీ ముందు పెళ్లి కొడుకు చేత పెళ్లి కూతురు మేడం తాళి కట్టిస్తాను ముందు సంబంధం పడండి ఇస్తాను కానీ సీతమ్మ గారా మీరు పెళ్లికి వచ్చినట్టు తెలియదే ఇందాక నుంచి చూడలేదు బాగున్నారా బాబు యథావిధిగా మంత్రాలు చదువుతాను మంగళసూత్రం కానీ బాబు సిగ్గా చూడమ్మా అబ్బాయి సిగ్గుపడుతున్నాడు ఆ మంగళసూత్రం సార్ నువ్వు కానీ అమ్మా అయ్యా పెళ్లి కొడుకు చేత సరే ఉత్తరయో మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున కంటే భద్రామ శుభకే త్వం జీవ శరదాంతి బాబు భజించండి వాయించండి బాబు మాంగళ్య ధారణ శుభోత్రస్తు శతమానం భవతి శతాజు శివరాజు శివరే ప్రతిష్టది అమ్మాయి మెళ్ళ వేసే బాబు అమ్మాయి నువ్వు దండ కూర్చుకో అబ్బాయి మెళ్ళ వేయి ఓ పని అయిపోతుంది అవతల షూటింగ్ కదా ముహూర్త టైం అయిపోతుంది బాబు నా సమాన కానండి మరి ఓ అక్షంత అక్షంత రండి బాబు అక్షంత శతమానం ఆగమ్మా ఓ మాట చెప్తాను సీతమ్మ గారు ఇలా అంటున్నానని ఏమనుకోకండి చూడమ్మా ఇలాంటి శుభకార్యాల్లో ఎవరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలో తెలుసుకుని చేయడం మంచిది తదాస్తు దేవతలు ఉంటారు అదేంటమ్మా అలా అంటున్నారు ఆహా వేరేగా అర్థం చేసుకోకండి ఆవిడకు పిల్లలు లేరు అంటే గొడ్రాల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం తప్పని కాదనుకోండి ఎందుకైనా మంచిదని ముందే చెప్తున్నాను ఈ కాలంలో పట్టిపులు ఇంకా ఎక్కడ ఉన్నాయమ్మా మరేం పర్వాలేదు మీరు ఆశీర్వదించండి వద్దండి వస్తానా మీరండి
శబరి టైపులో వాడు ఆ వంటలన్నీ సీత సీత ఇంట్లో ఇంట్లో బాలేదా? ఏం లేదండి, మనం ఇంక బయలుదేరదామా? బయలుదేరటం ఏమిటి? ఏమిటి అలా మాట్లాడుతున్నావు అసలు? అమ్మాచారి ఏడ్చాలమ్మా ఇది అప్పుడే వెళ్ళిపోతున్నారు ఏమిటి? ఓ 2 రోజులు ఆగి వెళ్తారనుకున్నానమ్మా. అంటే మా ఊళ్ళో ఈసారి గోకులాష్టమి ఘనంగా చేయాలనుకున్నాను రా. ఆ ఏర్పాట్లన్నీ స్వయంగా నేనే చూసుకోవాలి, అందుకని వస్తాను. రే 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 ఎప్పుడు నువ్వు ఇలా వస్తావు, అలా హడావిడి చేసి వెళ్ళిపోతావు. ఇదిగో ఈసారి నేను కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు ఇలాగే చేయాల్సి ఉంటుంది సుమా. ఈసారి కుదిలేరా, మరోసారి వచ్చినప్పుడు తప్పకుండా 2 రోజులు ఉంటాం, సరేనా సీత? అది కదరా, కాసేపు ఆగితే కారు వస్తుంది, డ్రైవర్ బస్ స్టాండ్ దాకా దింపుతాడుగా. ఎందుకురా, బస్ స్టాండ్ పక్కనే కదా, నడిచి వెళ్ళిపోతాం. పైగా చీకటి పడింది, లేట్ అయితే మళ్ళీ బస్సులు దొరుకుతాయో లేదో. వస్తాను సీత. పద. సీత, ఏమిటలా ముభావంగా ఉన్నావు? పెళ్లిలో ఎవరన్నా ఏదన్నా అన్నారా? సీత, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏమండి, ఎన్నడైనా ఎవరికైనా అపకారం చేశామా? లేదే. అందరి మంచి కోరుతూ నిరంతరం విష్ణునామస్మరణ చేస్తూ బతికే మనకి పిల్లల్నివ్వకుండా ఎంత పెద్ద శిక్ష వేశాడండి ఆ భగవంతుడు. సీత, ఇక మనం ఆ విషయం మర్చిపోవటం మంచిది. ఎలా మర్చిపోమంటారండి? ఎంత మర్చిపోదామన్నా తోటి వాళ్ళు పిల్లలు లేరన్న విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ బాధ పెడుతూ ఉంటారు. ఊరుకో ఊరుకో సీత, బాధపడి మనసు పాడు చేసుకోకు. చూడు, మనం అందరము ఆ జగన్నాటక సూత్రధారి చేతిలో కీలు బొమ్మను. ఆయన ఎలా నడిపిస్తే అలా నడవలసిన వాళ్ళమే కదా, ఏం చేయగలం? ఏమండి, సీత, ఏమైంది సీత? గుండెలో కాస్త నొప్పిగా ఉందండి. సీత, గుండెల్లో నొప్పి? సీత, అయ్యో శ్రీమన్నారాయణ, ఏమిటయ్యా మాకి పరీక్ష? సీత, అదిగో అక్కడేదో గుడి కనిపిస్తున్నట్టుంది, అక్కడ మెల్లిగా రాగలవా? మెల్లిగా నడు. జాగ్రత్త. అలా కూర్చో. నొప్పి ఎలా ఉంది సీత? ఎవరో కుర్రాడు గర్భగుడి దగ్గర పడుకున్నాడు చూడండి. ఈ వర్షంలో ఇంత రాత్రప్పుడు ఇక్కడ కుర్రాళ్ళు ఎవరుంటారు? నీ పిచ్చి గాని. లేదండి, చిన్న కుర్రాడు, 6 ఏళ్ళు ఉంటాయి. చిన్ని కృష్ణుళ్ళ ఎంత ముద్దొస్తున్నాడో చూడండి. ఎక్కడ సీత? నాకెవరు కనపడటం లేదే.
నిజమే సీత, అడుకో ఆ కుర్రాడు, కానీ ఈ స్తంభం దగ్గర ఉన్నాడే, ఆ గర్భగుడి దగ్గర కాదు. అవునండి, మరి నాకిందాక గర్భగుడి దగ్గర కనిపించాడే. నిజమే సీత, కుర్రాడు చిన్ని కృష్ణుడిలాగా ఎంత ముద్దొస్తున్నాడు. ఏమండి, ఆ, ఒక్కసారి ఆ కుర్రాన్ని రమ్మని పిలవండి. అలాగే. బాబు ఇలా రామ్మా. దా 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 దా. రావాలి. అది అది అది. అవును, ఇంత రాత్రప్పుడు ఇంత వర్షం వస్తోంది కదా, ఎవ్వరూ లేని ఈ గుళ్ళో ఒక్కడివి ఏం చేస్తున్నావు? నువ్వెవరు బాబు? నేనే. నీ పేరేంటి నాన్న? నా పేరా మీ అమ్మా నాన్న? మీ వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు లేరు? అందరూ నా వాళ్ళే. మీరు నా వాళ్ళు కదా. ఆ, ఎందుకు కాదు, మేము నీ వాళ్ళమే, కానీ నీ వాళ్ళెవరు? మీరే నా వాళ్ళు. మీ ఇల్లు, మీ ఊరు? ఇదంతా నా ఊరే. ఏమండి, కుర్రాడేదో కంగారు పడుతున్నట్టున్నాడు. ఆ, చూడు బాబు, మీ ఇల్లు ఎక్కడో చెప్పమ్మా, తీసుకెళ్తాను. ఇదే నా ఇల్లు. సీత, పదవికి వెళ్దాం. నన్ను కూడా మీతో తీసుకెళ్ళరు? తీసుకెళ్తానన్నా, కానీ మీ వాళ్ళతో చెప్పొద్దు. అదే చెప్పాను కదా, మీరే నా వాళ్ళని. అమ్మా అమ్మా, నేను మీతో వస్తానమ్మా. అమ్మా 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 అంటూ ఎంత ముద్దుగా పిలుస్తున్నావరా నా కన్న తండ్రి. ముందు మా ఇంటికి పద, ఆ తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది. బుజ్జికొండ, పద. ఏ వర్షం ఏమిటో, బాబు తడిసిపోతాడండి. కాసేపు ఇక్కడే ఉందాం మరి. సరేగా ఉందే. ఆ? అదే. పద. అవును సీత, నీ గుండె నొప్పి ఎలా ఉంది? నాకా? గుండె నొప్పి? భలే వారండి, కుర్రాడు రావడం, గుండె నొప్పి తగ్గిపోవడం రెండు ఒకేసారి జరిగాయండి. నిజమేనేమో సీత, ఇందాక నుంచి కురుస్తున్న కుంభవృష్టి ఒక్కసారిగా ఆగిపోయింది అంటే అంతా విష్ణు మహిమ. ఈ ముగ్గులు ఎవరేశారబ్బా? నేనే వేసానమ్మా. నువ్వేసావా? నీకు ముగ్గులేయడం కూడా వచ్చునా? నాకు అన్ని వచ్చమ్మా. ఆహా, మా నాయనే, మా కన్నే. ఎంత చక్కగా వేసావురా కన్నా, నా పండు, నా తండ్రి. సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష ఛాయేత్పూర్వం అనంతకోటి కిరణం త్రైలోక్య చూడామణిం భక్తానాం అభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రయర్థసారం రవిం భక్తాభీష్టఫలప్రదం జితం మార్తాండమజ్జం విభూం. విష్ణు, ఇంత పొద్దునే లేచి తులసి పూజ చేస్తున్నావా? అవును నాన్న. నాన్న అన్నావా? నన్ను నన్ను నాన్న అని పిలిచావా? నా బంగారు కొంటే. హాయ్ చిలక. చిలక చిలక, నీ పేరేంటి? నాకు ఇంకా పేరు పెట్టలేదుగా. నీ పేరేంటి? నాకు కూడా పేరంటూ పెట్టలేగా. మరి నేను ఏమని పిలవాలి? నీ ఇష్టం, ఏ పేరుతో అయినా పిలుచుకో, నేను పలుకుతా. దేవుడివే. పిల్లలు దేవుడితో సమానం, నీకు తెలుసా? చిలక పిల్లలతో సమానం, నీకు తెలుసా? మాటలు బాగానే నేర్చావే. సరే, నిన్నేమని పిలవాలి? విష్ణు 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 విష్ణు. ఏమిటా మాటలు? నా పరువు పోద్ది. అమ్మా, పాలు. ఇదిగో, ఇవాళ నుంచి 1 లీటర్ పాలు ఎక్కువ పోయి.
అబ్బా ఏమిటి విశేషం? 1 లీటర్ నీళ్ళు మునిగింది 1 లీటర్ పాలు ఎక్కువ పోతాయి. అది ఇది భలే జోకులు వేస్తుందమ్మా. సరే పోయి. అమ్మా మీ చుట్టాలు అబ్బాయా? కాదు మావాడే. అంటే మీ కురడేనా? అవును, ముందు పాలు పోయి. అమ్మా మంచి వెన్న ఉంది, తీసుకుంటారా? వెన్న నేను తింటాను. అయినా ఇప్పుడు వదిలే, తర్వాత తీసుకుంటాను. ఆరిని నా వ్యాపారం దెబ్బతిద్దాం అనుకుంటున్నావే? ఉండి నీ పని చెప్తా. నువ్వేం చూస్తావు నీ మొహం. ఏనంతా ఏం చేశారా? అమ్మో నా ఏనంతా తినేస్తాడు, నా ఏనంతా తినేస్తాడు. డబ్బు ఎవరు తరుకున్నారా? ఏమిటి వెన్న తిన్నాడా? అవునమ్మా. ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను, కానీ వాడిని ఏమనకు. ఎంత అయింది ఏమిటి? 100 రూపాయలు అయిందమ్మా. ఆ 100 నేను ఇస్తాను, వెళ్ళు. దానన్నా నువ్వు విడరా. అమ్మా బాగా ఆకలిగా ఉందమ్మా. వెన్న అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, అందుకనే తిన్నాను. తప్పంటావా? నువ్వేం చేసినా తప్పు కాదు నాన్న. మరి నీకేం కావాలన్నా, ఏం తినాలనున్నా నన్ను అడుగు. నువ్వు నా చిన్నారి కృష్ణుడివి కదా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. ఇవాళ గిరాకీ మొత్తం నగదు నగదు వచ్చేయాలి స్వామి, నగదు వచ్చేసేయాలి. నమస్తే యాదగిరన్న. నమస్తే. ఏందన్నా ఇవాళ లేట్ వస్తుంది? అరే చూడబోతే జర పరీక్షలు ఉంటే ఏమైంది? అరే ఏం చెప్పమంటావు యాదగిరన్న? ఏమైంది? ఆ సీతమ్మింటి కొత్తకొచ్చిన కుర్రోడు నేను తెచ్చిన వెన్నంతా తినేశాడు భయ్యా. గట్లనా? సీతమ్మ ఇంటికి కొత్తగా పోరాడు వచ్చినట్టు ఎన్నంతా తిన్నాడంటు. మరి పైసలు ఇచ్చిండా? ఆ పైసలు ఇస్తానని చెప్పిందిలే. మరి గట్ల పరేషాన్ అవుతావు ఎందుకు? జర గరం గరం చాయ్ దాగు, పరేషాన్ మొత్తం గయా. ఆ ఛాయ్ వద్దన్నా, ఆ వస్తానన్నా. అరే గట్ల పరేషాన్ అవుతాడేంది? అరే ఏమిటో మన విష్ణుని చిన్న కృష్ణులాగా తయారు చేస్తున్నావా? అవునండి. ముద్దొస్తున్నావు గోపాలకృష్ణ. సరే నేను అలా వెళ్ళి గోకులాష్టం ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయో చూసేస్తాను. అలాగే నాన్న. ఆహా అలాగేనా నాన్న? మా బుజ్జి నాన్న. ఇస్తాను. నమస్తే రెహమాన్ చాచా. नमस्ते बेटे। సలాం చాచా, సలాం. वालेकुम सलाम यादगिरी बेटे।